అవును, నేను గుంపు మేస్త్రినే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు అవహేళన చేసినా తాను పట్టించుకోను అన్నారు. మంత్రివర్గం అంతా తన గుంపే అన్న రేవంత్ ఆ గుంపే తన బలమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా కల్పిస్తూ 16 బ్యాంకులతో చేసుకున్న ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంది? ఈ నెల డిసెంబర్ 1 నాడు జీతభత్యాలు ఇచ్చిండ్రా లేదా అని అంటే ఇంకా లేదు సార్, సర్దడానికి ప్రయత్నం చేస్తున్నా, అక్కడ ఇక్కడ కొన్ని ఇచ్చినా ఈ నెలాఖరు వరకు మాత్రం ఈ మంత్ జీతాలు ఇస్తాం సార్, డిసెంబర్ నెల అని అడిగారు. నేను రామకృష్ణారావు గారికి చెప్పిన, నాకు ఇవన్నీ చెప్పకు, ఈ డిసెంబర్ 7 తారీఖు నుంచి బాధ్యత నాది. నిర్ణయాలు మేం చేసి ఉండొచ్చు, కానీ అమలు చేస్తున్నది మీరే కదా, అమలు చేస్తున్నది. పథకాలు ఇవ్వాలి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చితే అది మీ వల్లనే అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. తిరిగి రెండోసారి మళ్ళీ ఇక్కడ నిలబడి మీకు ఒకవేళ సేవలు అందించాల్సిన పరిస్థితి వస్తుందని నేను విశ్వసిస్తున్నా. దానికి కూడా మీరే వారధులు, మీరే సారథులు. ఒక ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలు, ఒక ప్రభుత్వం యొక్క ఇమేజ్ బిల్డింగ్ ప్రాసెస్లో బ్రాండ్ అంబాసిడర్సే మా ప్రభుత్వ ఉద్యోగులు. ప్రతి ఒక్కరి దగ్గర పోయి నేను నిలబడి మాట్లాడి ఏదో రకంగా చాకచక్యంగా ఏదో ఒకటి సాధించుకొని వస్తున్నా కదా. ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఏముందా? కాలుష్యం ఉంది. నీళ్లు తాగాలన్నా కష్టమే, గాలి పీల్చుకోవాలన్నా కష్టమే. ట్రాఫిక్లోకి పోతే అంతకంటే కష్టం. ఢిల్లీలో ఏమైనా లడ్డు ఉందా? ఏటికి నేను ఢిల్లీకి ఏంటికి పోతా మీరు చెప్పరు? ఢిల్లీ నేను చూడందా? ఇదేం ఎంపీగా ఉంటే అంతకంటే ముందు మా ఇంటి ఆనే చదువుకునేది, అప్పుడు కూడా పోయేటోండి ఢిల్లీకి. నేను స్టూడెంటే లేనే, నేను స్టూడెంటే లే. ఏంటికి పోతానా? ఏంది ఉందా ఢిల్లీలో? చెప్పురు, మీరు చెప్పురు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన వాళ్ళని నేనేస్తే వాళ్ళు ఎవరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎవరికి రాజ్యసభలు ఇచ్చారు, ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచన చేయరు. ఇవేవి చేయొద్దు అంటారు. మరి ఏం చేయాలన్నా? నేను మీకు భజన చేయాలా? మీ ఫామ్ హౌస్ కాడ కాపలా కూర్చోవాలి? ఏం చేయాలి చెప్పు. అందుకే ఇట్లా చేయొద్దంటే చింతబర్గ్ ఇరుగుతుందని చెప్తున్నా నేను. గంటేగా చీల్చి చింతకు కడతా, చింతమడకు పోవాల్సి వస్తుంది, మీరు అందరు కట్టగట్టుకోండి అని చెప్పదలుచుకున్నా. రాజకీయ వ్యవస్థలని తమ చేత కాదు అని కాడి కింద పడేసినప్పుడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం, మీలో ఉండే ఒక ప్రొఫెసర్ నాయకత్వం వహించి లక్షలాది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చినాకనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొంతమంది తమ ఖాతాలో రాసుకోవచ్చు, అధికారం వచ్చింది కదా అని రాసుకున్నదే చెల్లుతుంది, చెప్పిందే వేదంగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ అట్లా అనుకున్న మహామహులం అనుకున్న వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. మన కళ్ళ ముందల నిజామే ఉన్నాడు. రోజుకొక గంట మనం అదనంగా పనిచేద్దాం. మనం ఏం బిల్లులు పెంచుతలేం, కానీ మన కట్టాల్సిన పన్నులు కొంతమంది కట్టగుట్ట తప్పించుకున్నట్టు వాళ్ళని పట్టుకునే బాధ్యత మీదే, నాదైతే కాదు. ఆదాయాన్ని పెంచండి, ఆ పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికి నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా.